హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా అంటే చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90లు దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లోని ఎక్సర్సైజ్ నెంబర్ 4.1 లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్ గా నేర్చుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఖచ్చితంగా దీని యొక్క కాన్సెప్ట్ చూడాలి, లేదంటే ఈ ప్రాబ్లమ్స్ అనే అర్థం. సో కాన్సెప్ట్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అదేవిధంగా ప్లేలిస్ట్ లో చూడండి. ఆ తర్వాత ఈ వీడియో చూడండి. ఇంకా ఆలోచించక వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఏం చేయాలి? ఒక లైక్ అయితే చేయాలి, కామాలకి. Express each of the complex number in the form of a plus ib. So a plus ib అనే ఫామ్ లో ఉండాలి. అంటే 2 + 3i కానీ 4 + 7i కానీ 2 - 7i కానీ ఇలాగా. సో సమ్ నెంబర్ ప్లస్ i ఇంటూ సమ్ నెంబర్ గా ఉండాలి. ఓకే, రాద్దాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనకి? 5 × -3/5. అంటే నేను నెంబర్స్ మల్టిప్లై చేస్తున్నాను. ఈ ఇమాజినరీ ఉంది కదా, ఇమాజినరీ నెంబర్ని మల్టిప్లై చేస్తున్నాను. i × i². సో 5 క్యాన్సిల్. ఇంకా నాకేం మిగిలింది? -3 మిగిలింది. i² అంటే అంత మనకి -1. i² అంటే అంత -1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 3 × 1 = 3. సో 3 మిగిలింది. సో ఇప్పుడు ఈ 3 నేనేం రాయొచ్చు? 3 + a + ib. సో 3 + i × 0. చూడండి, ఇప్పుడు ఇది a + ib అనే ఫార్మాట్ లో వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్, i⁴9 + i⁴19. దీన్ని కూడా మనకి ఏంటి? a + ib అనే ఫార్మాట్ లో రాయాలి. సో ఇక్కడ మనకి బాగా అబ్జర్వ్ చేయండి, i⁴9 అనేది కామన్ తీయచ్చు. i⁴9 కామన్ తీస్తే సో దీని ఏం రాయొచ్చు? 1 + 19లో 9 తీస్తే ఇంకా 10 ఉంటాయి. సో i⁴10 మల్టిప్లై చేయండి. ఇది వస్తున్నాయి చూడండి. i⁴9 × 1 i⁴9, i⁴9 × i⁴11. So if base circle, then power should be added. So 9 + 10 19 సరిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం రాస్తానంటే i⁴9 × 1 ప్లస్ దీన్ని i² ⁴ 5 అని రాస్తాను. ఎందుకు? a⁴m ⁴n a⁴mn a⁴m ఎందుకు సార్ i² రాస్తానంటే మన అందరికీ తెలుసు -1 కనుక, i² వాల్యూ -1 కనుక. సో దట్ ఈజ్ ఈక్వల్ టు i⁴9 1 ప్లస్ దీని ఇప్పుడు ఏం రాయచ్చు? i² ని -1 రాయచ్చు. -1 ⁴ 5 i⁴9 × 1 ప్లస్ -1 ⁴ ఆడ్ నెంబర్. -1 ⁴ ఆడ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ -1. సో అంటే దీని ఏం రాయొచ్చు? -1 రాయొచ్చు. సో i⁴9 1 ప్లస్ ఇంటూ మైనస్ -1. సో i⁴9 1 - 1 ఎంత? 0. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఇప్పుడు దీన్ని a + ib ఫార్ములా ఎలా రాయాలి? సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0 + i × 0. సో అంటే ఇది a ప్లస్ ఇది i, ఇది b. సో a + ib దట్ ఈజ్ ఈక్వల్ టు అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్. సో i⁻−39. సో నేను దీన్ని కిందది రాస్తాను 1/i⁻39. ఎందుకు? సిన్స్ a⁻−m ఈజ్ ఈక్వల్ టు 1/a⁻m. ఆ ఫార్ములా ప్రకారం రాస్తాను. ఇప్పుడు నేను iతో మల్టిప్లై చేసి iతోనే డివైడ్ చేస్తాను. 1 × i/i⁻39 × i. ఎందుకు సార్ చేశారంటే మనకి i⁴40 వస్తుంది. మనందరికీ తెలుసు i⁴1 = i, i² = -1, i³ = -i, i⁴4 = 1. సో అందుకని i⁴4 వస్తుందని నేను చిన్న ఆశ. 1 × i/i⁴40. సో 39 + 1 సో 40. ఇప్పుడు దీని ఏం రాయొచ్చు మళ్ళీ మనం? i/i⁴4 ⁻10 అని రాయొచ్చు. సో 4 × 10 = 40 కనుక
I power 4 ఎంత 1 మనకు తెలుసు. సో కనుక రాద్దాం I by 1 power 10. 1 power 10 అంటే 1 ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 1 వస్తుంది. అంటే I by 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు I. సో ఇప్పుడు దీని ఏం రాయొచ్చు మనం? దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ I ఇంటూ 1 రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ IB. సో A ప్లస్ IB రాస్తాం కదా. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ ఏటైతే రాస్తాం అవి రాసుకుంటే, సో ఇక్కడ సిన్స్ రాసి సిన్స్ I power 4 ఈజ్ ఈక్వల్ టు 1 రాసుకోండి. ఇక్కడ రాసుకుంటే A power M ఇంటూ A power M ప్లస్ అని రాసుకోండి. ఇక్కడ రాసుకోవాలనుకుంటే ఇంకేం అవసరం లేదు. ఇక్కడ మనకు రాయండి, ఇక్కడ నా ప్లేస్లో మీరు రాయండి సిన్స్ I స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ కూడా రాయండి సిన్స్ I స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. నెక్స్ట్ ఫోర్త్ వన్ మల్టిప్లై చేసేయండి. సో డిస్ట్రిబ్యూటివ్లా 3 into 7 plus I into 7 into 3 plus 7 into I plus 7 into I square. So multiply చేస్తారు. 3 7s are 21 plus 7 3s are 21I plus 7I plus 7 into I square అంటే ఎంత -1. ఇక్కడ రాసింది ప్లేస్ బోల్డ్ ఉంది నాకు. సో I స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. 21I 7I. నా దగ్గర 21 ఐలు ఉన్నాయి, అదేవిధంగా 7 ఐలు ఉన్నాయి. మొత్తం ఎన్ని ఐలు ఉన్నాయి? 28 ఐలు ఉన్నాయి. సో 28 ఐలు ప్లస్ ఇంటూ మైనస్ 7 1 జా 7. సో 21లో 7 తీయండి, చాలా కష్టం. సో దానికి 3 ఇవ్వండి 10 అవుతుంది, దీనికి 3 ఇవ్వండి 24. 24లో 10 తీస్తే 14. సో ఈజీ. 14 ప్లస్ 28I. సో ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లో వస్తుంది? A ప్లస్ IB ఆర్ BI. A ప్లస్ IB అయినా A ప్లస్ BI అయినా ఒకటే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, బ్రాకెట్స్ ఓపెన్ చేసండి. 1 మైనస్ I మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6I. 1 ప్లస్ 1 ఎంత? 2. మైనస్ I మైనస్ 6I ఎంత? మైనస్ 7I. సో దీన్ని రాయొచ్చు 2 ప్లస్ I ఇంటూ -7 రాయొచ్చు. సో అంటే ఏం రాయొచ్చు? ఇది A ప్లస్ IB ఫార్మెట్లో వస్తుంది. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. సో 6th ప్రాబ్లం చూడండి, మనకి దీన్ని A ప్లస్ IB అనే ఫార్మాట్లో రాయాలి. అంటే ఏం చేద్దాం మనం? ముందు బ్రాకెట్స్ ఓపెన్ చేసి రాద్దాం. 1/5 ప్లస్ I ఇంటూ 2/5 మైనస్ ఇంటూ ప్లస్ -4 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ I ఇంటూ 5/2. ఇప్పుడు మనకి రియల్ నెంబర్స్ అనే ఒక దగ్గర రాద్దాం, ఇమాజినరీ పార్ట్స్ అనే ఒక దగ్గర రాద్దాం. సో రియల్ పార్ట్స్ అండ్ ఇమాజినరీ పార్ట్, ఇది రియల్ పార్ట్, ఇది రియల్ పార్ట్, దాన్ని ఒక దగ్గర రాద్దాం. 1/5 -4. ఇమాజినరీ పార్ట్స్ అని ఒక దగ్గర రాద్దాం. I ఇంటూ 2/5 మైనస్ I ఇంటూ 5/2. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం కడదాం, ఈ రెండింటికి ఎల్సిఎం కడదాం. సో దానికన్నా ముందు మనకి ఈ రెండింటికి బ్రాకెట్ పెట్టుకోండి. సో ఈ రెండింటికి బ్రాకెట్ పెట్టుకోండి. ఇప్పుడు 1/5 మైనస్ 4/1 ఏమి లేదంటే 4/1 ప్లస్ ఇప్పుడు I కామన్ తీయండి, రెండిట్లో I కామన్ ఉంది కనుక కామన్ తీస్తే ఏమవుద్ది? 2/5 మైనస్ 5/2. ఇప్పుడు ఎల్సిఎం 5కి 1కి ఎల్సిఎం ఎంత? 5. 5 1s are 5, 1 into 1 1 minus 1 5s are 5, 5 into 4 5 4s are 20 plus I into ఇక్కడ ఎల్సిఎం ఎంత? 10. 5 2s are 10. This 2 into 2 2 2s are 4 minus 2 5s are 10. This 5 into 5 5 5s are 25. So 1లో 20 తీస్తే -19. So -19/5 plus I into
4లో 21 తీస్తే -21. సో -21/10. సో చూడండి ఇప్పుడు మనకి ఇది ఎలా వచ్చింది, a ప్లస్ ఐబి. సో ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ. అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, ముందు బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, తర్వాత రియల్ పార్ట్స్ అనే దగ్గర రాయండి, ఇమాజినరీ పార్ట్స్ అనే ఒక రాయండి, ఎల్సిఎం తీయండి, వచ్చేస్తుంది సేమ్. సో ముందు బ్రాకెట్స్ ఓపెన్ చేసి రాద్దాం. బ్రాకెట్స్ ఓపెన్ రాస్తే 1/3 ప్లస్ I ఇంటూ 7/3. ఇక్కడ ప్లస్ ఉంది కనుక ప్రాబ్లం లేదు. +4 ప్లస్ I ఇంటూ 1/3. మైనస్తో మన ప్లేస్ అది కూడా బ్రాకెట్ ఓపెన్ చేసండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4/3 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ I. ఇప్పుడు రియల్ పార్ట్స్ అనే దగ్గర రండి, ఇమాజినరీ పార్ట్స్ అనే ఒక రండి, ఒక దగ్గర రండి. సో రియల్ పార్ట్స్ 1/3 ప్లస్ 4 కింద ఏది లేదు కనుక +1/1 ప్లస్ 4/3. దీనికి బ్రాకెట్ పెట్టుకోండి. నెక్స్ట్ I ఉన్నవన్నీ ఒక దగ్గర రాసుకోండి. I ఇంటూ 7/3 ప్లస్ I ఇంటూ 1/3 మైనస్ I. సో ఇప్పుడు దీనికి ఎల్సిఎం ఏమవుద్ది, 3 is the LCM. 3 1s are 3. 1 into 1, 1. 1 3s are 3. 3 into 4, 3 4s are 12. 3 1s are 3. 1 into 4, 4. ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం తీసేయండి. ఇక్కడ కూడా లాస్ట్లో కావాలంటే మనం I కామన్ తెచ్చి ఏం ప్రాబ్లం లేదు, ఓకేనా. సో ప్లస్ ఇక్కడ ఎల్సిఎం 3. 3 1s are 3. 1 into 7, 7I. 3 1s are 3. 1 into 1 plus I minus 1 3s are 3. 3 into I minus 3I. 12 plus 4 16. 16 plus 1 17. So 17/3. 7I plus I 8I. 8I లో 3I తీస్తే 5I. సో 5I కనుక నేను I రాసుకుంటాను, 5/3 రాసుకుంటాను. సో అంటే ఇప్పుడు నాకేం వచ్చింది, a ప్లస్ ఐబి వస్తుంది. నెక్స్ట్ 1 మైనస్ I హోల్ టు ది పవర్ ఆఫ్ 4. సో హోల్ టు ది పవర్ 4 బైనామియల్ థియరం మనకి ఇంకా రాలేదు. సో నెక్స్ట్ చాప్టర్ కాకుండా ఆ నెక్స్ట్ చాప్టర్ వస్తుంది, అంటే మనకి 8th చాప్టర్ సంథింగ్. సో కనుక మనకి బైనామియల్ థియరం వస్తే డైరెక్ట్గా వేసొచ్చి, లేదంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ రాసుకుంటే సరిపోద్ది. అంటే a మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ అని రాసుకోవాలి. సో ఇప్పుడు దీని ఏం రాద్దాం అంటే 1 మైనస్ I హోల్ స్క్వేర్ అంటే a పవర్ m హోల్ పవర్ n, a పవర్ mn. ఏంటి ఫార్ములా, సిన్స్ a పవర్ m హోల్ పవర్ n దట్ ఈజ్ ఈక్వల్ టు a పవర్ mn. ఈ ఫార్ములా ప్రకారం రాసాం. సో అందరికీ తెలుసు కదా, a మైనస్ బి హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. రాసియండి, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab హోల్ స్క్వేర్. సో ఏంటి ఫార్ములా ఏంటి మనకి, సిన్స్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. 1 స్క్వేర్ అంటే ఎంత, 1 ప్లస్ I స్క్వేర్ అంటే ఎంత, -1. సో మైనస్ 2I హోల్ స్క్వేర్. సిన్స్ ఇక్కడ ఏంటి మనం రాసాం, I స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 అనే ఫార్ములా మనం రాసాం. సో +1 -1 క్యాన్సల్, +1 -1 క్యాన్సల్. సో ఇప్పుడు మనకేం వచ్చింది, -2I హోల్ స్క్వేర్ వచ్చింది. సో దీనే రాయొచ్చు, -2 హోల్ స్క్వేర్ ఇంటూ I స్క్వేర్. ఏ ఫార్ములా ప్రకారం రాసాం, a ఇంటూ బి హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ఇంటూ బి పవర్ m. ఈ విధంగా రాసాం. సో -2 స్క్వేర్ అంటే ఎంత, 4. I స్క్వేర్ అంటే ఎంత, -1. సో 4 -1s -4. సో అంటే దీన్నే రాయొచ్చు, -4 ప్లస్ I ఇంటూ 0 అంటే a ప్లస్ ఐబి. సో ఇది మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. 1/3 ప్లస్ 3I హోల్ టు ది పవర్ ఆఫ్ 3 హోల్ క్యూబ్. సో అంటే a ప్లస్ బి హోల్ క్యూబ్ వస్తే సమ్ అయిపోద్దండి. సో రాద్దాం. సో a ప్లస్ బి హోల్ క్యూబ్ ఏంటి, a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్. అదే రాద్దాం.
1/3 హోల్ క్యూబ్ ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఏంటి? 1/3 హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ బి అంటే అంత 3i ప్లస్ 3ab స్క్వేర్. 3a అంటే 1/3, బి స్క్వేర్ అంటే 3i స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ అంటే అంత 3i హోల్ క్యూబ్. ఇది మాట. ఒకసారి ఫార్ములా పైన రాసుకుందాం, ప్లేస్ ఉంటుంది కనుక. సిన్స్ a ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. ఇది ఫార్ములా. ఓకే, సో విడివిడిగా రాద్దాం. 1 క్యూబ్ అంటే 1, 3 క్యూబ్ అంటే 27 ప్లస్ 3 ఇంటూ 1 స్క్వేర్ అంటే 1, 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 3i. ఇక్కడ ప్లస్ 3 ఇంటూ క్యాన్సిలేషన్ తావచ్చేద్దాం. 1/3 ఇంటూ 3i స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9, i స్క్వేర్ అంటే i స్క్వేర్ రాద్దాం. సో 9i స్క్వేర్ ప్లస్ 3 క్యూబ్ అంటే 27, i క్యూబ్ అంటే i క్యూబ్, అలాగే రాద్దాం. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేద్దాం. 3 1s 3 3s, సో 3 1s 3 1s అంటే ఇక్కడ ఓన్లీ i ఒకటే మిగులుతుంది. 3 1s 3 1s, సో ఇక్కడ 9 మిగులుతుంది. ఇప్పుడు మనం రాస్తే 1/27. ఇక్కడ ఏంటి మనకి 1 ఇంటూ 1 1, 1 ఇంటూ 1 1, 1 ఇంటూ i, సో ఓన్లీ ఒక i ఒకటే మిగులుతుంది. ఇక్కడ ఏంటి 9i స్క్వేర్ మిగులుతుంది. సో 1 ఇంటూ 9i స్క్వేర్, సో 9i స్క్వేర్. ఇక్కడ ఏంటి 27 ఇంటూ i క్యూబ్ నేను రాయొచ్చు, i స్క్వేర్ ఇంటూ i రాయొచ్చు. సో i ఇంటూ i స్క్వేర్. ఇప్పుడు ఈ i స్క్వేర్ వాల్యూ మైనస్ అని ఇప్పుడు రాద్దాం. 1/27 ప్లస్ i ప్లస్ 9 ఇంటూ -1, i స్క్వేర్ అంటే అంతా -1 ప్లస్ 27i ఇంటూ i స్క్వేర్ అంటే అంతా -1. ఇక్కడ రాద్దాం. సిన్స్ i స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు చూడండి 1/27 ప్లస్ i ప్లస్ ఇంటూ మైనస్ -9 ప్లస్ ఇంటూ మైనస్ -27i. ఇప్పుడు రియల్ పార్ట్స్ అనే దగ్గర రాద్దాం, ఇమాజినరీ పార్ట్స్ అనే దగ్గర రాద్దాం. 1/27 -9 ప్లస్ i -27i. 1 minus 9 into 27 by 27. So I లో 27 తీస్తే -26i, -26i. ఓకే, సో ఇప్పుడు చూడండి 1 minus 9 7s are 63, 6, 9 2s are 18, 18 plus 6 24. 9 7s are 63, 6, 9 2s are 18, 18 plus 6 24 by 27 minus 26i. 243 లో 1 తీస్తే 242, సో minus 242 by 27, ఇది ఏ వాల్యూ, ప్లస్ i ఇంటూ -26, ఇది బి వాల్యూ. సో ఇప్పుడు ఇది ఎలా వచ్చింది, a ప్లస్ ib అనే ఫార్ములా వస్తుంది కదా, అయిపోయింది. నెక్స్ట్ 10th వన్. సో ఇది సేమ్. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇక్కడ a ప్లస్ బి హోల్ క్యూబ్, ఇక్కడ a మైనస్ బి హోల్ క్యూబ్. ఏం చేద్దాం అంటే మైనస్ కామన్ తీసి ఇదే ఫార్ములా వేసేద్దాం, సింపుల్గా అయిపోద్ది. సో దీన్ని ఇప్పుడు ఏం రాయొచ్చు అంటే మనం చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. మైనస్ కామన్ తీస్తే 2 ప్లస్ 1/3i హోల్ క్యూబ్. ఏం చేశాను, మైనస్ని కామన్ తీసాను. ఇప్పుడు దీన్ని విడివిడిగా రాస్తే ఏమవుద్ది, ఇది మైనస్ అంటే -1, -1 హోల్ క్యూబ్ ఇంటూ 2 ప్లస్ 1/3i హోల్ క్యూబ్. అంటే క్యూబ్ అనేది రెండింటికి వెళ్తుంది. సో ఈ -1 హోల్ క్యూబ్ అంటే మైనస్ కదా, సో మైనస్ అలా రాసుకుంటూ వెళ్ళిపోదాం. మైనస్ a ప్లస్ బి హోల్ క్యూబ్. సో ఆల్రెడీ ఉంది కదా ఫార్ములా, రాద్దాం.
a cube plus 3a square b plus 3a b square plus b cube. సో చివరి వరకు బ్రాకెట్ రండి, లాస్ట్లో బ్రాకెట్ ఓపెన్ చేద్దాం ఎందుకంటే మైనస్ ఉంది కనుక. సో మైనస్ 2 cube, 2 cube అంటే 8, 3 into 2 square అంటే 4 into 1/3i. నెక్స్ట్ 3 2s 6 లేదంటే రాయండి. సో 3 into 2 into 1 square అంటే 1, 3 square అంటే 9. సో 1/9. ఇంకేముంది i square ఉంది, i square రాయండి. ప్లస్ 1 cube అంటే 1, 3 cube అంటే 27, i cube అంటే i cube. ఓకే, ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. 3 1s 3 1s, నెక్స్ట్ 3 1s 3 3s, 3 3s 9, ఇంకేవి అవ్వదు. ఇప్పుడు మామూలుగా రాయండి. మైనస్ 8 ప్లస్ ఇంకేముంది మనకి ఇక్కడ 4i మిగిలింది. సో 4 into i 4i మిగిలింది. ఇక్కడ 2/3 మిగిలింది. ఏం మిగిలింది? 2/3 ఇంటూ i స్క్వేర్ ఉంది, ఇంటూ i స్క్వేర్ ఉంది. అక్కడ 1/27. ది i క్యూబ్ నేను రాస్తానంటే i ఇంటూ i స్క్వేర్ రాస్తాను. ఎందుకు? i స్క్వేర్ మైనస్ అని ఇప్పుడు వేద్దాం అని. ఇప్పుడు i స్క్వేర్ ఈక్వల్ మైనస్ అని వేద్దాం. మైనస్ 8 ప్లస్ 4i ప్లస్ 2/3, i స్క్వేర్ అంటే ఎంత? -1 ప్లస్ 1/27 i ఇంటూ -1. సిన్స్ i స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1, i స్క్వేర్ ఎంత? -1. ఇప్పుడు ఇంకొక స్టెప్ రాసిన తర్వాత రియల్ నెంబర్స్ అని ఒక దగ్గర, ఇమేజినరీ నెంబర్స్ అని ఒక దగ్గర. 8 ప్లస్ 4i 2/3 ఇంటూ మైనస్, సో -2/3, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ i ఇంటూ 1/27, i ఇంటూ 1/27. ఇప్పుడు రియల్ నెంబర్స్ అని రియల్ పార్ట్స్ అని దగ్గర, ఇమాజినరీ పార్ట్స్ అని దగ్గర రాద్దాం. మైనస్ 8 minus 2/3 ప్లస్ 4i మైనస్ 1/27i. ఇప్పుడు ఎల్సిఎం చిన్న చిన్న నెంబర్స్ కనుక పర్లేదు. 8 3s 24, 24లో 2 తీస్తే 22, 22/3. 27 4s 108, 108లో 1 తీస్తే 107. సో 107/27i. 4 2s 8, 80, 4 7s 28, 80 plus 28 108. సో 108లో 1 తీస్తే 107. సో మైనస్తో మల్టిప్లై చేసింది. ఇప్పుడు -22/3 ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో ప్లస్ i ఇంటూ ఈ మైనస్ ఇందులో రాయండి, -107/27. సో ఇదేంటి మనకి? ఇది a ప్లస్ ib, a ప్లస్ i. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనకి వెళ్దాం. ఇప్పుడు మనం 11th ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో ఇచ్చిన ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ను అడుగుతున్నాడు. సో లెట్ us see. సో 11th one, let z is equal to 4 minus 3i. అంటే ఇచ్చిన దాన్ని నేను z అనుకున్నాను. సో z యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి? 1/z. సో కనుక the multiplicative inverse of z is 1/z. ఏంటి? 1/z. సో 1/z ఏంటండి? 1/4 minus 3i. మనకి ఎప్పుడు కూడా డినామినేటర్లోని సో ఇర్రాషనల్ నెంబర్స్ కానీ లేదంటే కాంప్లెక్స్ నెంబర్స్ కానీ ఉండకూడదు.
సో కనుక ఏం చేయాలి, వాటిని పైకి తీసుకురావాలి. పైకి తీసుకురావాలంటే ఏం చేయాలి, రేషనలైజింగ్ చేయాలి. సో దీన్ని రేషనలైజింగ్ చేద్దాం. అంటే ఇక్కడ 4 - 3i ఉంది కనుక 4 + 3iతో పైన కిందన న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయండి. 1 × 4 + 3i 4 + 3i. a - b × a + b, a² - b². అంటే దీన్ని ఏం రాయొచ్చు మనం, 4² - 3i². సో పైన అలాగే ఉంటుంది. సో 4 + 3i / 4² అంటే ఎంత, 16 - 3² అంటే ఎంత, 9, i² అంటే i². 4 + 3i / 16 - 9 × i² అంటే ఎంత, -1. 4 + 3i / 16 + 9. 16 + 9 ఎంత, 25. సో ఫైనల్ ఆన్సర్ 4/25 + I × 3/25. So this is the multiplicative inverse of the given complex numbers. Next, 12th one. Let z is equal to √5 + 3i. సో మనకేం కావాలి, ఇప్పుడు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కావాలి. The multiplicative inverse of z is 1/z. అంటే 1/z అంటే ఏంటి, √5 + 3i. సో ఇప్పుడు కూడా మనకి డినామినేటర్లోని ఇర్రేషనల్ నెంబర్స్ కానీ లేదంటే కాంప్లెక్స్ నెంబర్స్ కానీ ఉండకూడదు. కనుక ఏం చేయాలి, రేషనలైజింగ్ చేయాలి. సో √5 + 3i కనుక ఏం చేయాలి, √5 - 3iతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. సో 1 × √5 - 3i, √5 - 3i. √5 - 3i. a + b × a - b, a² - b². అంటే ఏంటి, √5² a² - b², 3i². స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. √5 - 3i / 5 - 3² అంటే అంత 9, సో i². సో అంటే స్క్వేర్ని రెండిటికి చేశాను. √5 - 3i / 5 - 9 × i² అంటే -1, i² అంటే అంత -1. √5 - 3i / 5 + 9, 5 + 9 ఎంత, 14. సో √5 - 3i / 14. సో విడివిడిగా రాసుకోండి. √5/14 + i × -3/14. సో ఏమొచ్చింది, a + ib. ఇక్కడ కూడా a + ib. అంటే మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వచ్చింది అనమాట. ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వచ్చింది. నెక్స్ట్ 13th one, చాలా చిన్నది అందుకే చిన్న ప్లేస్. లెట్ z is equal to -i. మనకేం కావాలి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z కావాలి. The multiplicative inverse of z is 1/z. అంటే 1/-i. దట్ ఈస్ ఈక్వల్ టు. సో ఇప్పుడు ఐతోనే రేషనలైజింగ్ చేయండి. సో మైనస్ పైకి వెళ్ళిపోతే -1/i × i × i. సో -1 × i -i, i × i i². సో -i/i² అంటే ఎంత, -1. సో మైనస్ క్యాన్సిల్ అయితే +i ఉంటుంది. సో అంటే ఏంటి, మైనస్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి, i మాట. సో అంటే రెండు ప్రోడక్ట్ చేస్తే 1 వస్తుంది. దీనే రాయొచ్చు 0 + i అంటే a + ib ఆర్ bi 1 రాసుకోవచ్చు అదనమాట. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ a + ib. సో ఈ కిందని a + ib అనే ఫార్మాట్లో రాయండి అంటున్నాడు. రాసేద్దాం, ఏముంది, a + b × a - b, a² - b². అంటే దీనే రాయొచ్చు
3 square minus I into root 5 whole square whole divided by. సో కింద నా బ్రాకెట్స్ ఓపెన్ చేసి రాసేయండి. రూట్ 3 ప్లస్ రూట్ 2 ఇంటూ ఐ మైనస్ రూట్ 3 మైనస్ ఇన్ మైనస్ ప్లస్ ఐ ఇంటూ రూట్ 2 ప్లస్ రూట్ 3 మైనస్ రూట్ 3 క్యాన్సిల్. సో 3 స్క్వేర్ అంటే అంత 9 మైనస్ ఈ స్క్వేర్ ఎన్నిటికి వెళ్తుంది అంటే ఐ స్క్వేర్ ఇంటూ రూట్ 5 హోల్ స్క్వేర్ బై రూట్ 2i రూట్ 2i ఎన్ని ఉన్నాయి అలాంటివి 2 ఉన్నాయి కనుక 2 రూట్ 2i 2 రూట్ 2i. ఓకే మనకి కిందన ఐ ఉండకూడదు కనుక ఐతో మనం రేషనలైజింగ్ చేద్దాం. 9 మైనస్ ఐ స్క్వేర్ అంటే ఎంత -1. సో రూట్ 5 స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే 5 బై 2 ఇంటూ రూట్ 2i 9 మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 5 బై 2 into root 2i. So 9 plus 5 anta 14. So 14 by 2 into root 2i. So 2 ones are 2 sevens are. So 7 by root 2 into i. So I to multiply chesi I to divide cheyandi. Appudu manaki em vastundi ikkada 7i by root 2 into కిందన రూట్ 2 ఉండకూడదు అంటే రూట్ 2 అయితే మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. సో రూట్ 2 బై రూట్ 2i అప్పుడు మనకి ఏమవుద్ది 7 రూట్ 2i కిందన రూట్ 2i రూట్ 2 స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్. సో 7 రూట్ 2i బై రూట్ 2 స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే 2 ఇంటూ ఐ స్క్వేర్ అంటే ఎంత -1. సో అంటే -7 రూట్ 2i బై 2 ఇదైనా ఆన్సర్ అవుతుంది. లేదంటే మీరు ఓన్లీ ఐతో మల్టిప్లై చేశారు అనుకోండి. సో అప్పుడు మనకి కిందన -7i బై రూట్ 2 వస్తుంది. -7i బై రూట్ 2 వస్తుంది. సో అంటే -7i బై రూట్ 2 అన్నా -7 రూట్ 2i బై 2 అన్నా ఒకటే. సో అంటే ఇక్కడ దీన్ని రూట్ 2 హోల్ స్క్వేర్ రాస్తే రూట్ 2 రూట్ క్యాన్సిల్ అయితే ఆర్ -7i బై రూట్ 2. సో ఈ రెండిట్లో ఏదైనా రైట్ ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్ మనకి కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లోని ఎక్సర్సైజ్ నెంబర్ 4.1లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి స్టెప్తో సహా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. సో మీరు కూడా నా అలాగ అనుకుంటే కింద ఎస్ సార్, సూపర్ సార్, ఎక్సలెంట్ సార్, మార్వెలస్ సార్, ఎక్స్ట్రాడినరీ సార్ అని మంచి మంచి కామెంట్స్ పెట్టండి. అదేవిధంగా దీనికి సంబంధించిన 10 లాజికల్ బిట్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో టెస్ట్ ఇస్తాను. ఆ టెస్ట్ రాయండి, ర్యాంక్స్ కూడా ఇస్తాను, అది డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. సో ఇది మాట. అదేవిధంగా మీ పేరు, మీ యొక్క ఊరు పేరు, మీ యొక్క జిల్లా పేరు, అదేవిధంగా మీరు ఏ కాలేజ్ అవుతుందో ఆ కాలేజ్ పేరు కింద ఖచ్చితంగా టైప్ చేయండి. ఇన్ని కాలేజీలు ఉన్నాయో అందరికీ తెలుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్. మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ ఏ బౌ.